పొదుపు పాటిస్తాం, ఆయిల్ ఖర్చు తగ్గిస్తాం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు మానేస్తాం అంటూ పేపర్లలో ప్రత్యేక కథనాలు, వార్తలు, విశ్లేషణలు దండిగా రాయించుకున్న సీఎం చంద్రబాబు అదంతా పెద్ద ట్రాష్ అని తేల్చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఆయన కొడుకే ఆచరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన పర్యటనలు చేస్తున్నారు. ఏడాది పాటు విదేశీ పర్యటనలు రద్దు చేస్తున్నామని ప్రకటించిన సీఎం చంద్రబాబు నెల తిరగక ముందే సింగపూర్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఆయన కుమారుడు లోకేష్ తండ్రిని తలదన్నేలా స్పెషల్ ఫ్లైట్లు, విదేశీ ట్రిప్పులతో జల్సాల మీద జల్సాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను ఊడ్చేస్తున్నారు. సార్ రూల్స్ పెడతారు కానీ పాటించరు అన్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు వ్యవహార శైలి. ఆర్థిక క్రమశిక్షణ, ఇంధన పొదుపు కోసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు అందరూ రద్దు చేసుకుంటున్నారని కొద్ది రోజుల కిందట కేబినెట్ సమావేశంలో ఘనంగా చెప్పారు చంద్రబాబు. మంత్రులు, అధికారులు అందరూ విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు ఎల్లో మీడియాలో జాకీ కథనాలు రాయించుకున్నారు. అందరూ నిజమే అనుకున్నారు. అదంతా ఒట్టిదేనని, బాబు పొదుపు మంత్రం, సూక్తులు అన్నీ తూచని ఆయనే స్వయంగా నిరూపిస్తున్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ఆయన సింగపూర్ వెళుతుండడం చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, అధికారుల బృందం కూడా సింగపూర్ వెళ్లనుంది. అందరినీ దుబారా తగ్గించమని చెప్పిన చంద్రబాబే దుబారా చేస్తున్నారని, శకునం చెప్పిన బల్లి కుడుతులో పడినట్టుగా పరిస్థితి తయారైందని అధికారులు సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా దుబారాలో ఎక్కడా తగ్గేదేలే అని నిరూపిస్తున్నారు. ఆయన ఇటీవలే 2 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చారు. ఇక స్పెషల్ ఫ్లైట్ల వినియోగం సంగతి అయితే చెప్పడానికి వీల్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు వాడే ప్రత్యేక విమానాల కోసం ఏడాదికి 56 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సీఎం రేంజ్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు కూడా స్పెషల్ ఫ్లైట్లలోనే విలాసవంతమైన ప్రయాణాలు చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లలోనే వెళుతున్నారు. ఇంధన పొదుపు, సైకిల్ ర్యాలీ అంటూ ఏర్పాటు చేసిన పబ్లిసిటీ కార్యక్రమం కోసం కూడా స్పెషల్ ఫ్లైట్లో విశాఖపట్నం వెళ్లారంటే అసలు వీరికి పొదుపుపై ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో ఊహించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎగనామం పెట్టడానికి మాత్రమే పొదుపు డ్రామా ఆడుతున్నారని, బీద అరుపులు అరుస్తున్నారని చంద్రబాబు, లోకేష్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. విమర్శల దారి విమర్శలదే, మా దారి మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.